బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇద్దరూ స్వాగతం పలికేందుకు హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. గవర్నర్ పిలిచిన ఏ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరు కాకపోగా కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇక తెలంగాణ సర్కార్పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ ఒకే వేదికపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గవర్నర్ విమర్శలకు మంత్రి హరీష్ రావు ఘాటైన సమాధానం కూడా ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇద్దరు స్వాగతం పలికేందుకు హకీంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. గవర్నర్ పిలిచిన ఏ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాకపోగా కనీసం ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. ఇక తెలంగాణ సర్కార్పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ ఒకే వేదికపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గవర్నర్ విమర్శలకు మంత్రి హరీష్ రావు కనిపించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇద్దరు స్వాగతం పలికేందుకు హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటిచ్చారు. గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్ పిలిచిన ఏ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరు కాకపోగా కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇక తెలంగాణ సర్కార్పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ ఒకే వేదికపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గవర్నర్ విమర్శలకు మంత్రి హరీష్ రావు ఘాటైన సమాధానం కూడా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఒకే వేదికపై గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ కూర్చున్నారు. అసలుకి చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలయిక జరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికింది. అంటే ప్రోటోకాల్ ప్రకారంగా గవర్నరు, ముఖ్యమంత్రి, డీజీపీ, ఇట్లా ఉన్నత సిఎస్, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ముఖ్య నిబంధనల మేరకు ప్రోటోకాల్ ప్రకారంగా హాజరు కావాల్సింది. అందులో భాగంగానే వీళ్ళు హాజరయ్యారు. అయితే ఒకే వేదికపై కూర్చున్నంత మాత్రాన వాళ్ళ మధ్య సఖ్యత కుదిరింది అనుకోవడం అనేది కొంత ఇబ్బంది. అంటే గవర్నర్ ఎప్పుడు కూడా తన వ్యక్తిగత అంశాల మీద కానీ, తన రాజ్భవన్ కు సంబంధించిన విషయాలు కానీ, తన ఫండింగ్ విషయంలో కానీ, రాజ్భవన్ సౌకర్యాల విషయంలో కానీ ఎప్పుడూ గవర్నరు ఏ అంశంలోనూ ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి గవర్నరు తమిళసై ప్రజా సమస్యలు, ప్రజల ఎదుర్కొన్న ఇబ్బందుల విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు మాత్రమే చేస్తా ఉన్నది. ఆమె ఎక్కడ కూడా డిమాండ్ చేయట్లేదు, ఆదేశించట్లేదు. కాబట్టి దీని విషయాన్ని, అంటే గవర్నరు సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే సూచన చేస్తే కూడా భరించలేని స్థితిలో ఆ రాష్ట్రంలోని పాలకులు ఉన్నారన్న విషయం స్పష్టమవుతున్నది. నిన్నటికి నిన్న ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళిన గవర్నర్ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూసి కళ్ళ కట్టినట్టుగా వారు తెలియజేశారు.
ఈ రకంగా ఉంది, నాకు కొంత ఆవేదన ఉంది. అంటే ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్ గా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా, నాకు ఆవేదన ఉంది కాబట్టి ఆ వేదన నేను బహిర్గతం చేశానని చెప్పారు. దాన్ని స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సుకుంది, ఏ రకమైనటువంటి నిధులను కేటాయిస్తుంది, ఏ ఏ పనులు చేపట్టబోతున్నది అనే విషయాన్ని వివరణ ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దాన్ని ఏదో పెద్ద తప్పుపట్టినట్టుగా కొంతమంది అంటూ పరోక్షంగా గవర్నర్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం అదే కొంచెం ఇబ్బంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రపతి హైదరాబాద్ కు చేరుకున్నారు. అంటే అజింపేట్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ అకాడమీ చేరుకున్న తర్వాత అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఆవిడ రాష్ట్రపతి భవన్ కు వెళ్తా ఉన్నారు. బొలారంలో రాష్ట్రపతి భవన్ ఉంది. రాష్ట్రపతి భవన్ అది దక్షిణాదికి విడి కేంద్రంగా బొలారంలో రాష్ట్రపతి భవన్ ఉంది. రాష్ట్రపతి భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగేటువంటి అంటే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొనబోతున్నారు. అంటే రాష్ట్రపతి భవన్ నుంచి సాయంత్రం హెలికాప్టర్ లో బయలుదేరి గచ్చిబౌలి స్టేడియానికి చేరుకొని అక్కడ కార్యక్రమం పాల్గొన్న తర్వాత నేరుగా అక్కడ నుంచి మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మరో ప్రోగ్రామ్ ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లే అవకాశం. గవర్నర్ కు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు మాత్రమే వీరిద్దరు కలిసారు. ఈ సందర్భంగా వారు ఉభయ కుశల ప్రశ్నలు వేసుకుని ఉంటారు. జనరల్గా మనం కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటాం, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని ఆ విషయంలో మాట్లాడుకుంటారు. మిగతా విషయాలు ఏంటి దీంట్లో అంటే మొత్తంగా చూస్తుంటే గవర్నర్ తీరును రాష్ట్రపతి ఎప్పటికప్పుడు తప్పుపట్టడంలో ఇద్దరు ఒకే వెనుకబడి. ఇటీవల రాష్ట్రపతి మొన్న కార్యక్రమంలో పాల్గొనికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఇద్దరు అంటే గవర్నరు సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటే వేదిక మీదకి వచ్చారు. అంటే వాళ్ళు రావడం అనేది మంచి పరిణామం. కానీ గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం కొంత కావాల్సిన అంటే ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కల్పించే భద్రత కానీ సౌకర్యాన్ని కల్పించే ప్రోటోకాల్ పాటించడం అనేది కొంత వివాదాస్పదంగా ఉంది అనగా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.